13th వార్డు నుంచి ఆయనను రాజీనామా చేయమని నేను చెప్పలేను. ఫస్ట్ వార్డు నుంచి నన్ను రాజీనామా చేయాలని ఆయనకు అధికారం లేదు. నన్ను రాజీనామా చేసే అధికారం ఎవరికి లేదు, నాకు తప్ప అధికారం ఎవరికి లేదు. నా భర్త సవాల్ విసిరిండు కాబట్టి, ఆయన సవాల్ విసిరిండు కాబట్టి నా భర్త మీద ఆయన చెయ్యాలి. ఒక ఆడబిడ్డ దగ్గరకు వచ్చి సవాల్ చేయడం తప్పది. ఒక ఆడబిడ్డ అంటే అంత చులకననా? ఈరోజు వైస్ చైర్మన్ గా ఈ పదవిలో కూర్చున్నందుకు ఆయన జీర్ణించుకోలేకపోతుండు. ఈరోజు తెలుసా, ఒక ఆడబిడ్డను గౌరవించడము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి నేనేం చెప్తున్నా అంటే గౌరవించడం చెప్పండి. అదే విధంగా నేను రాజీనామా చేస్తాను, నేను ముందుకు రాలే. తన రాజీనామా చేయాలని చెప్తే నేను చేయలేను. అధికారం నాకు ఒక్కదానికి మాత్రమే ఉంది. రాజకీయ పరంగా నేను ప్రజలు ఎన్నుకురు నన్ను, అది ప్రజలు చెప్పాలి. నాకు నా భర్త చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలి. అది అధికారం ఎవరికి ఉంది? ప్రజలకుంది. సంబంధం లేదు నాకు ఈ గొడవకు. నేను రాలేను. తనని నేను రాజీనామా చేయమని నేను చెప్పలేను. నాకు సంబంధం లేదు. నా భర్తను ఎదుర్కోమని చెప్పండి. నన్ను కాదు, ఒక ఆడబిడ్డగా నన్ను కాదు ఎదుర్కొన్నాడు. ఒక ఆడబిడ్డను అవమానిస్తుండు. ఈరోజు 1,00,000 కోట్ల ఆడబిడ్డలు బయటకు వచ్చిర్రనుకో మంచిగా ఉండదు. అది కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక ఆడబిడ్డను అవమానిస్తే 1,00,000 కోట్ల ఆడబిడ్డలు అవమానించినట్టు. ఆడబిడ్డ దగ్గరికి రావద్దు. ఈ ఘటన నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఆయనని 13th వార్డు నుంచి నేను రాజీనామా చేయాలని నేను చెప్పలేదు. ఆయన కూడా నన్ను ఫస్ట్ వార్డు నుంచి రాజీనామా చెప్పే అధికారం ఆయనకు లేదు. నేను సవాల్ ఆయన మీద విసురితే ఆయన సవాల్ నా మీద విసిరాలి. అంతేగాని ఈ విషయంలో ఫస్ట్ వార్డుకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. గోవర్ధన్ గారి పైన చేయాలి కదా. గోవర్ధన్ ఒక తనన్నాడు ఫస్ట్ రాజీనామా చేస్తా, నువ్వు ఒక వార్డు మెంబర్ వి కావు, రాజీనామా చేస్తా అని తనన్నాడు. ఇలాంటి సంబంధం లేదు. వాళ్ళని చూసుకోవాలి. నా భర్తను ఎదుర్కోమని చెప్పండి ఫస్ట్.